రూతు గ్రంథము మొదటి అధ్యాయం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక కుటుంబము మనకు కనబడుతుంది. ఆ కుటుంబం పేరు మనం చూస్తే కనుక మరి మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా యోదా బెత్లెహేములోని ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొనుటకు మోయాబు దేశమున కాపురమునకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని ఇద్దరు కుమారుల పేరు మహలోను, కిలియోను. వారు యోదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశముకు వెళ్ళి అక్కడ కాపురం ఉండేది. ఇక్కడ చూస్తే ఒక కుటుంబాన్ని మనం చూస్తున్నాం. ఆ కుటుంబం పేరు ఏం పేరునా? ఎలీమెలెకు, నయోమి. వాళ్ళ యొక్క పిల్లలు మహలోను, కిలియోను. ఈ ఎలీమెలెకు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడే రాజు. దేవుడే రాజు. నయోమి అనే మాటకు అర్థం ఏంటి? మధురమైన. ఏమిటి? మధురమైన. ఈ యొక్క మహలోను అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే జబ్బు మనిషి. మహలోను అంటే అర్థం ఏంటి? జబ్బు మనిషి. కిలియోను అంటే బలహీనుడు. అంటే వారికి పెట్టిన పేరు చూడండి, మహలోను, కిలియోను ఇద్దరు కూడా బలహీనుడు, జబ్బు కలిగినటువంటి వారు. మధురం అనేటువంటి పేరు. దేవుడే రాజు అనేటువంటి ఆ మాటకు ఉన్నటువంటి అర్థాలు ఉన్నాయి. అలాగే వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? బెత్లెహేము నుంచి ఎక్కడికి వచ్చారు? మోయాబు దేశానికి వచ్చారు. ఇక్కడ బెత్లెహేము అనే అర్థం ఏంటంటే రొట్టెల గృహము. ఏ గృహము? ప్రియమైన వాళ్ళరా, మన కుటుంబాలు కూడా ఇలాగే ఉన్నాయి. మన కుటుంబాలు కూడా ఇదే ప్రాంతంలో ఇలాగనే మనం జీవిస్తూ ఉంటున్నాం. రొట్టెల గృహమైనటువంటి బెత్లెహేము విడిచి ఎక్కడికి వెళ్ళారు? మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. మోయాబు ప్రాంతం మనం చూస్తే కనుక అది శపితమైనటువంటి ప్రాంతముగా మనం చూడవచ్చు. ఇక్కడ చూడండి, 3వ వచనం. నయోమి పెరిగి ఎలీమెలెకు చనిపోయిన తర్వాత ఆమెను ఆమె ఇద్దరు కుమారులను నిలిచిండ్రి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకుని వారు ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. కనుక ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత నయోమి తన యొక్క భర్తను కోల్పోయింది. తన భర్త మరి ఎలీమెలెకు చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ నయోమి తన ఇద్దరు బిడ్డలను మహలోను, కిలియోను పెట్టుకొని జీవిస్తూ ఉంది. వాళ్ళకి పెళ్లిడు వచ్చింది. పెళ్లిడు వచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళకి పెళ్లి చేసేసింది. ఎవరిని పెళ్లి చేసింది? మోయాబు స్త్రీలను పెళ్లి చేసింది. ఆ మోయాబు స్త్రీలలో ఒక మోయాబు స్త్రీని పెళ్లి చేసిన వారు ఒక దాని పేరు ఓర్పా, రెండవ
బెత్లెహేం తీసుకొచ్చింది. మోయాబు దేశం నుంచి బెత్లెహేం ప్రాంతానికి వచ్చింది. బెత్లెహేం ప్రాంతంలోకి తీసుకొచ్చింది. ఇలాగా ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రూతు గ్రంథము మొత్తం కూడా 4 అధ్యాయాలు ఉంటాయి. ఈ 4 అధ్యాయాల్లో ఈ యొక్క మరి స్టోరీ, ఈ యొక్క వచనాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే బోయజ్ అనేటువంటి ఒక వ్యక్తి కనపడతాడు మనకు. బోయజ్ కనపడతాడు. ఈ యొక్క 2వ అధ్యాయంలో చూడండి, నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు ఎలీమెలెకు వంశమువాడైనను, అతని పేరు బోయజు. బోయజు కనుక బోయజ్ అనేటువంటి ఆస్తిపరుడు ఒకడు నేను. ఈ బోయజ్ అనే మాటకు అర్థం ఏమిటంటే సంపన్నుడు. ఏంటి? సంపన్నుడు. మరొక మాట విమోచకుడు. విమోచకుడు. ఈ యొక్క స్త్రీ, ఈ మోయాబు నుంచి వచ్చినటువంటి స్త్రీని ఆ నయోమి బంధువైన బోయజ్ తన పొలంలో ఆమె పంట పైరు వేరుకోవడానికి అతను అంతగా పంపిస్తే ఆ యొక్క బోయజ్ ఆ స్త్రీని ఎలా కాపాడుతూ వస్తాడు, ఎలాగా ఆమె మీద దయా కరుణ చూపిస్తాడు, ఎలాగా ఆమె మీద మరి ఆమెకు కావాల్సిన పరిగా అక్కడ ఇవ్వటం కానీ పనివారికి చెప్పడం కానీ ఆయన యొక్క బోయజ్ ఆ సంపన్నుడు ఆ రూతుని జ్ఞాపకం చేసుకుని లేఖగా కూడా ఆయన న్యాయపరంగా కూడా వారికి రావాల్సిన వారికి ఉన్నటువంటి అప్పులు, వారికి ఉన్నటువంటి ఆ కట్టుబాట్లు అన్నింటిలో నుంచి కూడా ఈ బోయజ్ ఆమెను విడిపిస్తాడు. ఆ బోయజ్ ఆమెను విడిపిస్తాడు. ఆమె వివాహం చేసుకుంటాడు. ఆ బోయజ్ విడిపిస్తాడు ఆ కుటుంబాన్ని నుంచి. ఆయన ఆ కుటుంబానికి విమోచకుడిగా ఉన్నాడు. ఇప్పుడు బోయజ్ రూతు వివాహం జరిగిన తర్వాత వాళ్ళకి ఏమి వచ్చింది, ఇది ఏమి ఎలా కలిగింది బిడ్డలని మనం చూస్తే కనుక రండి 4వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి బోయజ్ రూతును పెళ్లి చేసుకుని ఆమె ఎదురు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అయినట్లు అనుగ్రహించిన కనుక కుమారుడెను. ఆమె కనుమ కుమారుడెను. 15వ వచనం. ఆమె కొడుకు స్త్రీలు నయేలు కుమారుడు చెప్పి అతను ఓబేదు అను పేరు పెట్టి అతను దావీదుకు తండ్రి అనే యెషయా తండ్రి. ఇక్కడ చూస్తే బోయజ్ రూతులు ఎవరు పుట్టారంట చెప్పండి. ఎవరు పుట్టారు? పేరేంటి? ఓబేదు. ఓబేదు అంటే అర్థం ఏంటంటే స్తుతి. ఏంటి? స్తుతి. చూసారా? ఇప్పుడు ఈ బోయజ్ రెండు దేశాల్లో ఆయన ఏం చేశాడంటే సమాధానాన్ని కలిగి చేశాడు. మోయాబు స్త్రీలు ఈ యొక్క మరి ఇజ్రాయేలు దేశంలోకి వచ్చినటువంటి ఈ స్త్రీని వివాహం చేసుకోవడం ద్వారా వాళ్ళకి స్నేహాన్ని ఏర్పరుస్తూ వచ్చాడు. ఈ కుటుంబంలో విమోచించినటువంటి వాడుగా ఉన్నాడు. వీళ్ళకున్నటువంటి అప్పులు కానీ ఏమన్నా అన్ని కూడా విడిపించాడు. విమోచకుడుగా ఆ బోయజ్ ఆ కుటుంబంలో ఉన్నాడు. కనుక ఆ కుటుంబంలో రూతు బోయజ్ను ప్రేమించి ఓబేదు నీ దేవుడు ఇచ్చాడు. ఆ ఓబేదు అంటే అర్థం స్తుతి. మన జీవితాల్లో కూడా ప్రియమైన వాళ్ళ విమోచకుడైనటువంటి దేవుడు, బలవంతుడైనటువంటి దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఆయన మరి మహోన్నతమైనటువంటి దేవుడుగా, ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడుగా, ఉన్నవాడు అనువాడుగా ఉన్నటువంటి దేవుడుగా, ఆయన తండ్రిగా ఉన్నటువంటి దేవుడుగా ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుని ఆ రూతుని ఎలాగైతే బంధకాల నుంచి విడిపిస్తూ వచ్చాడో, నయోమి కుటుంబం నుంచి విమోచకుడిగా వస్తూ వచ్చాడో, అట్లాగా నన్ను కూడా ఈ పాప బంధకాలలో నుంచి ఆయన నన్ను కూడా విమోచించినటువంటి దేవుడుగా ఉండి ఇక్కడ కూర్చోబెట్టి నీ నోట్లో నుంచి నా నోట్లో నుంచి స్తుతినిచ్చాడు, ఓబేదునిచ్చాడు. కనుక ఈ విమోచకుడైనటువంటి దేవుడు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుని ఆరాధించే విషయంలో ఈ మాటను ఆధారం చేసుకుని ప్రభువా మరి ఆ యొక్క నయోమిని మధురంగా ఉన్నటువంటి నయోమి మరి చేరైపోయినటువంటి అనిపించేటువంటి సమయంలో కూడా తిరిగి ఆమెను మరి మధురంగా మార్చినటువంటి దేవుడు, ఆ కుటుంబంలో ఆనందాన్ని ఇచ్చినటువంటి దేవుడు, ఆ యొక్క అర్థపాఠంలో ఎవరు లేరు, ఎవరు పట్టించుకొని ఆ స్థితిలో కూడా దేవుడు ఆయనకి విమోచకుడుగా ఉండి బోయజ్ రూపంలో విమోచకుడుగా ఉన్నాడు. ఆ పరమ బోయజ్ ఎవరు అంటే ఆ బోయజ్ ఎవరికి గుర్తుగా ఉన్నాడు? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు. ఆ రూతు ఎవరనంటే నేను సంఘం. కనుక ప్రియమైన వాళ్ళ ఈ మాట ఆధారం చేసుకొని నా విమోచకుడు సజీవుడని నేను ఈ మాటను బట్టి ఆ యొక్క బోయజ్ ఎలాగా కుటుంబాన్ని విమోచించాడో మన కుటుంబాల్లో కూడా ఒకప్పుడు ఇలాంటి ఆశీర్వాదాలు, ఇప్పుడు ఎలాంటి అనేకమైన బంధకాలు, అనేకమైన కట్టుబాట్లు,
అలాగైనటువంటి లోకాచారాలు, అలోకమైనటువంటి మరి కఠినమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు ఆ పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారు విమోచకుడుగా మీ జీవితంలోకి వచ్చి, నా జీవితంలోకి వచ్చి ప్రభు మనల్ని విమోచించిన దానిని బట్టి, ప్రభువా నువ్వు నన్ను విమోచించిన దాన్ని బట్టి స్తోత్రాలు. దేని నుంచి విమోచించావు? పాపం నుంచి విమోచించావు, శాపం నుంచి విమోచించావు, దరిద్రత నుంచి విమోచించావు, ఈ లోకం నుంచి విమోచించిన దేవుడిగా ఉన్నావు ప్రభువా. అందుని బట్టి ఆరాధిస్తున్నాను.